వెల్కమ్ టు పాప్కార్న్ హార్డ్ డిబేట్. నేను లక్ష్మణ్. అంగళ్ళు నందిగామ కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం జరిగింది. జిత్వానీ కేసులో 5 ఐపీఎస్లు విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూసుకుంటే అదానీ కేసులో మరో 2 ఐఏఎస్లు ఏ విధంగా అరెస్ట్ అవుతారో, ఎటువంటి కేసుల మీద ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కూడా త్వరలో జరుగుతుందని చెప్పి సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు రచ్చ చేస్తున్న అంశము. అయితే అధికారాన్ని ఎవరో పోర్బలంతో రెచ్చగొట్టి ఏది చెప్తే అది, ఏది మాట్లాడితే అది మాట్లాడమని చెప్పడం, నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవటం, చట్టాన్ని తొంగలో దొక్కి ముందుకు వెళ్ళటం విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాదాపు ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి మరీ అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి కేసులు పడతాయో, ఇప్పుడు సుప్రీంకోర్టులో సిఐడి మాజీ ఐపీఎస్ అధికారి అయిన విజయపాల్కి కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఇలా చాలామంది కేసుల్లో ఇరుక్కోవటం, ఆ ప్రభుత్వాన్ని అండగా, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని అండగా చూసుకొని అప్పుడు రెచ్చిపోయిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాటు సినిమా వాళ్ళు కూడా, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. చట్టం తన పని చేసుకుంటే పోతుంది. ఇదే ఈరోజు పాప్కార్న్ హార్డ్ డిబేట్. చర్చలో పాల్గొనేందుకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్, చర్చకు స్వాగతం అండి. నమస్తే. డివిఎస్ గారు, ఈరోజు మొత్తం మన ఏ టీవీ పెట్టినా, ఏ సోషల్ మీడియా పెట్టినా ఆర్జీవీ అరెస్ట్ అంటూ మనకి చర్చ నడుస్తుంది. మరోవైపు గతంలో చూసుకున్నా కానీ కస్టోడియల్ టార్చర్లో రఘురామకృష్ణరాజుని హింసపెట్టి చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి ఒక సిఐడి మాజీ ఐపీఎస్ అధికారి విజయపాల్ కూడా ఈరోజు ఎదురు దెబ్బ తగిలింది, చంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇలా చూసుకుంటే అధికారం ఉంది, ఎవరో చెప్పారు, ఏది చెప్తే అది చేసినా మమ్మల్ని కాపాడతారనుకుంటే కేసుల నుంచి, చట్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఎందుకు ఈ విధంగా వీళ్ళు రెచ్చిపోతున్నారంటే ఏం చెప్తారు? హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. అంటే ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అనమాట. బైబిల్ సూక్తి ఏంటంటే, ఇవాళ కన్ను మిన్ను కానకుండా అధికారం ఉందని ఏది పడితే అది పోస్టులు పెట్టడం, ఏ పని పడితే ఆ పని చేయడం, అటు అవినీతి కుంభకోణాలు, ఇటు దాడులు, దౌర్జన్యాలు రెచ్చిపోయిన పరిస్థితుల్లో ఒక్కసారిగా నీకేమైంది? సినిమా మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయ్యేసరికి ఇక నీకు గగ్గోలు పెడుతున్నారా, గంగ వెర్రులు ఎత్తుతున్నారా అంటే ఎందుకు అంత విచ్చలవిడిగా విర్రవీగారు? ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఆయన అరెస్ట్ చేయడానికి మరి ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు వచ్చారని, ఆయన డెన్ అంటే ఏంటి, ఆయన ఇంటి పేరే డెన్ అనుకుంటా. ఆయన అక్కడ మొత్తం అంతా పోలీసులు హడావుడి, తనేమో మరి పరారైపోవటం, లేదు దాక్కోవడం. ఇవాళ స్విచ్ ఆఫ్, ఏది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారని, ఏదో ట్వీట్లు చూస్తే కోయంబత్తూరులో ఉన్నాడని, లేదు ఆయన అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో తిరుగుతున్నారని. అంటే వేట. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనకు తెలిసిన ఆర్జీవి ఏంటి, ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు. తెలుగు సినిమా చరిత్రలో అతను ఒక అధ్యాయం, అతను ఒక స్కూల్. ఎంతోమంది అతని దగ్గర శిక్షణ పొందారు, దర్శకులుగా తర్వాత మారారు. ఇప్పుడు ఆయన కూడా 30-35 ఏళ్ల సినీ జీవితం. ఏంటి మీ అనుభవంతో మీరు మీ తర్వాత తరాలకి మీరు బాట వేయాలి. కానీ ఇప్పుడు రాఘవేంద్రరావు మనం చూసాం, ఆయన తీసిన సినిమాలు, దానిపైన చక్కగా ఆయన ఏదో సౌందర్య లహరి అని ఒక ప్రోగ్రాం చేసేవాడు, ఈటీవీలోనో దేంట్లోనో. లేదు ఇవాళ సీతారామ శాస్త్రి ప్రోగ్రాం ఏదో వస్తుంది, ఏది నా ఉచ్ఛ్వాసం కవనం అంటూ ఒక చక్కటి ప్రోగ్రాం. సీతారామ శాస్త్రి రాసినటువంటి పద్యాలు, ఆయన గీతాలు. అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు, వాటిపైన చక్కగా రాబోయే తరాలకి ఆ టెక్నాలజీ, వాటి గురించి నువ్వు ఇస్తే బాగుండేది. కానీ ఈ భ్రష్టత్వం ఏంటి, ఈ ఉన్మాదం ఏంటి? అంటే ఒక సైకో ఏ విధంగా నీకు వందలాది సైకోలను తయారు చేసి ఊరి మీద కుతలేడో ఇవాళ కనపడుతుంది అన్నమాట. అంటే సోషల్ సైకోలు, సినిమా సైకోలు, పొలిటికల్ సైకోలు. అంటే అసలు రాష్ట్రం ఆంధ్రప్రదేశే ఒక సైకో ప్రదేశ్గా మారిపోయింది. ఇప్పుడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ కేసులు వరుస పెట్టి ఎన్ని కేసులు పడుతున్నాయి? ఇప్పుడు ఒంగోలు రూరల్ వాళ్ళు వచ్చినట్టున్నారు, మద్దిపాడులో ఒక కేసు, అనకాపల్లిలో ఇంకో కేసు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ హద్దులు దాటాడు. ఇప్పుడు తను ఇక చెట్టుడికాక కుక్కమూతి పిందెలు అంటాడు.
సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ గతంలో ఏమనేవాడంటే, చెట్టు ఉడికాక కుక్కమూతి పిందెలు పుట్టాడు, కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులను ఆయన విమర్శిస్తూ. అట్లాగే రామ్ గోపాల్ వర్మ చెట్టు ఉడికాక ఇప్పుడు కుక్కమూతి పిందెల. అసలు ఈ సినిమాలేంటి? లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం. అంటే ఇక నీతో ఎవరు సినిమాలు చేసేవాళ్ళు లేక నువ్వే కథాంశం నుంచే ప్రొడ్యూసర్లని బ్లాక్మెయిలింగ్ ద్వారా ఎత్తుక్కుంటున్నావా? ఒక 4-5 బయోపిక్లు తీశానంటావు. ఇప్పుడు బయోపిక్ తీయచ్చు, కానీ దాన్ని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయటం, అంటే ప్రొడక్షన్కి సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే వసూలు చేయటమా? ఇప్పుడు మీరు బాలీవుడ్లో తీశారు చాలా సినిమాలు. ఇప్పుడు అతను ఒక 100 ఏమో సినిమాలు తీసుంటాడు, ఒక 50 పైగా హిందీలో తీసుంటాడు. అట్లాంటిది నువ్వు ఏమైపోయింది చివరికి? ఇప్పుడు తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఇవాళ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే లక్ష్మీ పార్వతి చెప్పిన కథతో తీస్తావా? ఇప్పుడు వ్యూహం, శపథం, ఇప్పుడు చంద్రబాబుని విలన్గా, పవన్ కళ్యాణ్ని విలన్గా, లోకేష్ని ఆ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం గతంలో ఏ దర్శకులు చేయనిది. గతంలో కూడా ఉన్నాయి పొలిటికల్ సినిమాలు, గతంలో కూడా తీశాడు. ఇప్పుడు కృష్ణ ఇలాంటి వాళ్ళు సినిమాలు తీసుంటారు అప్పట్లో ఎన్టీఆర్ని విమర్శిస్తూ. కానీ ఇంత భ్రష్టత్వం, ఇంత అంటే ఎన్నికల ముందు ప్రజలను మీరు ఏమార్చి మీరు అనుకున్న పార్టీకి, ఆ ప్రొడ్యూసర్ ఆ డబ్బులు పెడుతున్న పార్టీకి మీరు ఇలా గెలిపించాలన్న తాపత్రయం, ఫలితం ఇప్పుడు ఈ కేసులు. అరే అసలు ఏంటా మార్ఫింగ్ ఫోటోలు? ఇప్పుడు ఇవాళ 336(4) ఏవో సెక్షన్లు పెట్టారు, ఐటీ యాక్ట్ కూడా పెట్టారు 64. అంటే ఇదొక గుణపాఠం. ఏది మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి చెయ్యాలన్నా కూడా వాళ్ళ సాహసించని పరిస్థితికి వీళ్ళని తీసుకురావాలి. అంటే ఏంటి? ఒక భయం పుట్టిస్తోంది ప్రభుత్వం అన్నమాట. ఒక రామ్ గోపాల్ వర్మ కాదు, అసలు ఎవరైనా సరే. ఇప్పుడు లోకేష్ మీద, చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పోస్టులు పెట్టడం కాదు, ఏ ఆడపిల్ల మీదైనా సరే అసభ్య వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు కనుక పెడితే వాళ్ళు కొత్తగా పీడీ యాక్ట్ కూడా పెడతామంటున్నారు, కొత్త చట్టం ఒకటి చేస్తున్నారు. అంటే ఏంటి? ఇలాంటి నేరాలన్నీ ఒక 10 నేరాలు కలిపి పీడీ యాక్ట్తో కలిపి ఒక 10-14 ఏళ్ల జైలు శిక్ష పడేటట్టుగా. ఎందుకంటే ఇవాళ ఇదొక పెద్ద సోషల్ మీడియాలో ఇదొక సోషల్ సైకోలు, ఇదొక వ్యాధిగా మారింది, ఇదొక వైరస్గా మారింది అనమాట. దీన్ని రూట్ అవుట్ చేయాలి, దీన్ని కూకటి వేళ్లతో పెళ్ళగించాలి. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకుండా 5 ఏళ్ళు ఎట్ట పడితే అట్లా మాట్లాడతారు, ఫోటోలు మార్పింగ్ చేయటాలు చేశారు. ఇప్పుడు కుటుంబాలు ఏడుస్తున్నారు, మా వాళ్ళు వద్దంటున్నారని చెప్పి దండాలు దశకాలు పెడుతున్నారు. కస్టడీలో తీసుకుంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి కేసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంటాడు ఇలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు. అప్పుడు అంత రెచ్చిపోవటం ఎందుకు? ఇప్పుడు తలలు పట్టుకొని దండాలు దశకాలు పెట్టడం ఎందుకు? అసలు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మైదు. ఆంధ్రప్రదేశ్ యొక్క పాలిటిక్స్ని మార్చివేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను ఆడే ఆట ఎంత విషమైన ఆట అనే సంగతి అతనికి మాత్రమే తెలుసు. వీళ్ళందరూ ఏంటంటే కూరలో కరివేపాకులాంటి. అతను ఆ ఆట ఆడుతుందని వాళ్ళకి తెలియటం లేదు. దీనికి కేవలం ఒకటే కారణం ఏంటంటే సైకాలజిస్టులు కానీ అడిగితే చెప్తారు. ఈ బూత్ లాంగ్వేజ్ని సృష్టించడానికి కారణం ఏంటంటే డివిజన్ తీసుకురావాలా ప్రజల్లో, వర్గ విద్వేషాలు రెచ్చగొట్టాలా. కొంతకాలం రెడ్డి కమ్మ అనేటటువంటి ఈ క్లాస్ వార్ ఏదైతే స్టార్ట్ చేశాడు, అతను అనుకున్నది అతనికి బెడిచికొట్టింది. ఈ వర్గ విచక్షణ రహితంగా చేయటం వల్ల నా ఓట్లు నాకు ఉంటాయి, ఇదంతా ఓట్ల పంచాయతీ కోసం. మనిషిని కానీ దూషిస్తే దూరం అయిపోతాడు, మిగతా వాళ్ళంతా ఏకమవుతారు అనుకున్నారు. కానీ విజ్ఞులు మేధావులందరూ ఏకమవుతారని అనుకోలేకపోయారు. అంటే చదువుకున్నోళ్ళు అన్ని వర్గాల్లో నుంచి, అన్ని మతాల్లో నుంచి ఉంటారు. డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, తర్వాత అన్ని వర్గాల్లో ఉంటారు, అన్ని ప్రొఫెషనల్ ఆడిటర్లు కానీ ఉంటారు. వాళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తారు, వాళ్ళ ద్వారా కొంతమంది చైతన్యమై తిరుగుబాటు చేస్తారు. మనకి ఫలితంగానే రివర్స్లో వస్తే మన పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయలేకపోయాడు. అటువంటి అప్పుడు ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని ఒక సామెతని
బరాయించి ఏం చేసినంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఎదురుదాడిని ఆరంభించాయి. వాళ్ళ నాయకుడు చెప్పినా వినకుండా కింద లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఈయన ఎప్పుడు ఇలాగే చెప్తాడులే, నీతి నిజాయితీ అంటాడు, అవతలోళ్ళు ఈ వంతును ఎదురుదాడి చేస్తుంటే ముళ్ళును ముళ్ళుతోని తీయాలా, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలని చెప్పి కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఎదురుదాడి ఆరంభించారు. అది చిలికి గాలివానయ్యి వ్యక్తిగత జీవితాల్లో కూడా జ్వరబడిపోయింది. దాన్ని ఆజ్యం పోసిన వాళ్ళు సినిమా పరిశ్రమ వాళ్ళు కొంతమంది, తర్వాత రాజకీయ నాయకులు కొంతమంది. నేను అందుకే అన్నా, అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మాసదని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సిద్ధం సభలు పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి, సంక్షేమాల గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే కింద ఎమ్మెల్యేలు దగ్గుతురా? ఆయన ప్రాపకర్ణ్యం కోసం జోగి రమేష్ ఏ విధంగా మాట్లాడిండో మనం అందరం కళ్ళతో చూసాం. అదే విధంగా పేరు నాని ఏ విధంగా మాట్లాడాడో అన్ని చూసాం. రోజా ఏ విధంగా మాట్లాడిందో చూసాం. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో మీటింగ్ పెట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టు నువ్వు పాడేతాడు, విచ్చలవిడిగా నోరు బారేసుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు నోరు బారేసుకుంటున్నప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతమంది విరుచుకుపడాల్సి వచ్చింది. అంటే నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం అని అంటం ఎందుకు అనిపించుకోవడం అంటూ. ఈ విధ్వంసానికి అంతటికీ కారణం ఏంటంటే ఈ వర్గ వైషమ్యాలు సృష్టించి ఏదో పాంకోవాలని చూశాడు. తర్వాత చెప్తాను, ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో ఇంకొక పార్టీ కార్యాలయం మీద ఎప్పుడన్నా ఎక్కడన్నా దాడి చేశారా? లేదు. విమర్శలు అనేవి ఉంటాయి. ఆర్థిక విమర్శలు ఉండొచ్చు, పాలనా విమర్శలు ఉండొచ్చు, ఏమన్నా మాటకు మాట చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఏం చేశాడంటే, ఇప్పుడు ఎర్రమగొండపాలెంలో ఒక మంత్రిగా ఉండి ప్రమాణం చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడు ఆదిమూలపు సురేష్ బట్టలు ఓడదీసి ఒక రౌడీలాగా, ఒక మంత్రిలాగా వ్యవహరించాల, రాళ్ల దాడి చేపించాడు. ఈ రాళ్ల దాడులన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్నాయో అక్కడే చేపించాడు రాళ్ల దాడులు. బలైపోతే ఎస్సీలే బలైపోతారు. ఎస్సీలకి ప్రతిపక్ష నాయకులు దూరము, ఇతను ఎస్సీలకు వ్యతిరేకమని చూపించడం కోసం ఆ ప్రణాళిక రచించారు. అది ప్రతిపక్ష పార్టీలు పసిగట్టాయి. కాబట్టి నేను అందుకన్నాను, వజ్రాన్ని వజ్రంతో గోయాల, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సామెత వీళ్ళు దీంట్లో ప్రతి పార్టీలో ఎస్సీ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎదురుదాడి ఆరంభించారు. అట్లా నీకేంటంటే ఒక విధ్వంసమైనటువంటి సమాజాన్ని, ఇప్పుడు మాట తీరు ఎలాగ ఉండాలంటే శరత్కాలపు వెన్నెల్లాగా ఉండాలి మాట తీరు అనేది. వాక్కు శుద్ధి, బాండ శుద్ధి, ఈ రెండు లేనటువంటి వ్యక్తులకి మనుషులు దూరం అయిపోతారు. ఎప్పుడైతే కూడా వాక్కు శుద్ధి, బాండ శుద్ధి లేని ఆహారం ఏ విధంగా చెడిపోద్దో, వాక్కు శుద్ధి లేనటువంటి వాడితో కూడా దూరంగా వెళ్ళిపోతారు. ఈ ఎదవతో నాకెందుకులండి దూరంగా జరిగిపోతారు. వాళ్ళ అధినాయకుడు ఆ విధంగా ప్రవర్తించడం వల్ల వచ్చినటువంటి ఈ రుగ్మతలు, రెచ్చిపోయారు పదవుల కోసం. పదవుల ఆభరణం కాదు. ఇప్పుడు మాట స్వర్ణాభరణం, ఇప్పుడు మాట అనేది స్వర్ణాభరణం కంటే గొప్పది. మాట తీరు అనేది స్వర్ణాభరణం కాడి గొప్పగా ఉంటది. ఆభరణం, ఆ మాట కూడా ఒక ఆభరణం అని మర్చిపోతే ఎట్లా? నువ్వు భూత పంచాంగం లంకించుకోవటం వల్ల, కుల పంచాయతీ తేవడం వల్ల చివరికి నువ్వే నష్టపోతావు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ కలికాల జగనాసురుడు. అందువల్ల ఏంటంటే పురాణాల్లో నుంచి మనం నేర్చుకున్నది ఇదే. అందువల్ల కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు నేను ప్రయోగిస్తాను, లక్ష్మణ్ గారు ఎవరి సంగతి ఎందుకు నాదే చెప్తాను. కలికాల కాకరి అంట, అదేం పెద్ద చెడ్డ పదమేం కాదు. అటువంటి పదాలు వాడుకోవచ్చు. బూత్ కాదు కదా. మాయగాడు అనే పదం సూర్యాంధ్రని గంటోలు చాలా మందికి ఇప్పుడు ఈ సైతాన్ సైకో సైన్యంకి అర్థం కాదు. అందువల్ల మీకు ఆర్టికల్ 19 ఉంది కదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వారపత్రికలకి, అది యూట్యూబ్ ఛానళ్ళకి, అది తర్వాత సినిమాకు కూడా అదే వస్తుంది. ఆర్టికల్ 19 అది కూడా ఒక రకమైనటువంటి భావ ప్రకటన వెల్లబెచ్చటమే. గతంలో ఎన్టీ రామారావు గారి మీద ఒక మూవీ తీశారు, మండలాధీశుడని. ఇంత చండాలంగా చేశారా? వీడు చేసే అంత రక్త చరిత్ర, లక్ష్మీ ఎన్టీఆర్, యోహం, శివ, ఇటువంటియా? ఒక బట్టలు లేకుండా యూరిన్లు పెట్టి తీసేది అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే ఊరుకుంటారా? ఊరుకుండదు, సమాజం కదా. అందువల్ల ఆర్టికల్ 19 ఉపయోగించింది, దాని కింద ఉన్న సబ్సెక్షన్ కూడా మర్చిపోతే అట్ట. నీకు ఏదైతే ఉందో అది చెప్పు, ఇబ్బంది లేదు. కానీ ఎదుటి వ్యక్తిని నీకు క్రిటిసిజం చేసేటటువంటి రైట్ లేదు. కాబట్టి ఆరంభించింది నువ్వు,
ఇవాళ అనుభవిస్తుండేది కూడా నువ్వే. ఆనందపడ్డావు, ఆరంభించావు, ఆనందపడ్డావు, ఈ రోజు అనుభవిస్తున్నావు. అనుభవించండి. నేను వస్తా, ఏదో పీకతా, కట్ల కడతా, గుర్తు పెట్టుకోండి అని ఐపీఎస్ ఆఫీసర్లు కూడా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన సుబ్బరాయుడిని కూడా బెదిరించాడు కదా ఈ మధ్య. అందువల్ల అందరూ నీలాగా ఉంటారంటే ఎట్ట? అతను అనుకున్నది ఏంటంటే లక్ష్మణ్, 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని మాయలో పెట్టాడు ప్రజలందరినీ. అతను సర్వేస్ చేసుకొని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు అందరికీ నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, సర్వే రిపోర్ట్ ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిపోర్టు చూసి కేసీఆర్ బొక్క బాళ్ళబడింది కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలంగాణలో కూడా రిపోర్ట్ ఇచ్చి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి ఆ మహబూబ్ నగర్, ఈ నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో డబ్బుల సంచులు కూడా పెంచి వాళ్ళ టీం పనిచేసింది. ఏమైంది? అట్లా నీకెందుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు 5 సంవత్సరాలకి ఒకసారి వాళ్ళ కాడు ఉండేది పాశుపతాస్త్రం ఓటు. ఆ 5 సంవత్సరాల దాకా వాళ్ళు బరాయించాలా, మంచి చేసినా బరాయించాలా, చెడు చేసినా బరాయించాలా. కాబట్టి కర్రు గాల్చి వాత పెట్టారు. ఇంకనైనా మారకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఎప్పుడైనా సరే ఒక్కటి చెప్తా, దయాగుణాన్ని మించిన ధర్మం లేదు, క్షమాగుణాన్ని మించిన శిక్ష కూడా లేదు. అనాల్సిన మాటలన్నీ, ఇప్పుడు పోషాన మురళి మాట్లాడిన మాటలు ఏమన్నా సమాజం క్షమిస్తుందా? సమాజం క్షమించదు. ప్రభుత్వం క్షమించినా సమాజాన్ని క్షమించదు. రాళ్లతో కొట్టి చంపాల్సిన మాటలు మాట్లాడాడు. అదేవిధంగా ఈ ఆర్జీవీ బూత్ సినిమాలు తీసుకునేటోడు ఈడిష్టం వచ్చేట్టు బిహేవ్ చేస్తూ ఊరుకుంటారు కదా. అందువల్ల ఏంటంటే కాలానుగుణంగా మర్యాదగా కేసు ఉంది కాబట్టి లొంగిపో ప్రభుత్వానికి. ఇప్పుడు జైలు ఉంటే బెయిల్ కూడా ఉంటుంది, నోటీస్ ఇస్తారు, సమాధానం చెప్పు, సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, నేను ఇంక తప్పు చేయను, ఈ పొరపాటు చేయను అని చెప్పుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు లక్ష్మణ్ ఎవరో ఎందుకు లక్ష్మణ్ నా మీద కూడా పెట్టాడు చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి. నేను భయపడ్డాను, ఏ రోజు భయపడలా. కోర్టుకు పోయినా బెయిల్ తెచ్చుకున్నా. ఏం చేస్తారు? నీ దగ్గర సరుకుంటే, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు ప్రొడ్యూస్ చేస్తే ఇది పొలిటికల్ మోటివేషన్ కేసు అని చెప్పి జైలు గారు ప్రతి కేసులు జడ్జి గారు బెయిల్ ఇచ్చారు నాకు. దిస్ ఇస్ ద పొలిటికల్ మోటివేషన్ కేసు అని చెప్పి ఇచ్చారు సార్. ఎందుకు అంటే విమర్శిస్తేనే తట్టుకోలేకపోయినావు. రోడ్లు పోయమన్నందుకు కేసులు, నీళ్లు ఇవ్వమన్నందుకు కేసులు, ఏదో దూషించినవి కాదు. రోడ్లు పోయివయ్యా, నీళ్లు పోయివయ్యా, ఇసుక దొంగతనం చేయబాకయ్యా అన్న అడిగినందుకు కేసులు పెట్టినవే. అందువల్ల ఒక నిరంకుశ పాలకుడికి ఆ సైతాన్ సైకోన్ని చిట్టడి చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వం మీద కూడా ఉంది కాబట్టి వదలొద్దు. డిఎస్ గారు అనాల్సిన మాటలని అనేసేయచ్చు, నోటికి ఏది వస్తే అది ఇంకా అసలు దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. మీరు నా నోటికి ఇది వస్తే ఇది ఇంకా ఇంట్లో వాళ్ళని పెట్టి తిట్టేయచ్చు, తర్వాత తప్పైందని నమస్కారాలు పెట్టచ్చు. ఈ చట్టాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇంకా క్రైటీరియా తీసుకుంటారా? ఈ క్రైటీరియా ఏంటంటే ఉన్నవారికి ఒక విధంగా, రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఒక విధంగా, సినీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి విధంగా, దీంట్లో కులం మతం ఇవన్నీ చూసుకుంటూ చట్టాలు అదే రీతిన పనిచేసుకుంటూ పోతాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తాయా? ఇవాళ వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళ బాధితుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధితులు, రాజశేఖర రెడ్డి భార్య బాధితురాలు, రాజశేఖర రెడ్డి కూతుళ్ళు షర్మిల, సునీత వీళ్ళ బాధితులు. ఏంటి షర్మిల మార్ఫింగ్ ఫోటోలా? వివాహేతర సంబంధాలు అంటగట్టటవా? గతంలో మాజీ ముఖ్యమంత్రులు ఎంతమంది బిడ్డలు లేరు? ఏ బిడ్డనన్నా ఇంత దారుణంగా అవమానించారా? అంటే ఇవాళ షర్మిల, సునీత, విజయమ్మ బాధ కాదు. ఇప్పుడు భువనేశ్వరమ్మ, బ్రహ్మణి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి తల్లిని కూడా మీరు ఈ విధంగా పెట్టారే హింస. అంటే అసలు వీళ్ళకి ఇది పైశాచికత్వం. ఏది దీన్ని ఏమన్నా సైతాన్ సైన్యం అన్నది షర్మిల. ఇప్పుడు ఆ సైతాన్ సైన్యానికి ఆర్జీవీ కమాండరా? ఇప్పుడు ఇవాళ కేసు ఏమని పెట్టారు, మన మధు గారు కూడా అన్నారు, ఏమని రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పుకోవచ్చు కదా. అంటే రాజకీయ దురుద్దేశంతో నువ్వు మరి కేసు నీ మీద పెడితే నువ్వు తీసిన సినిమాలు ఏ దురుద్దేశంతో తీసావు? రాజకీయ దురుద్దేశం కాదా? అంటే నీ ఇష్టమా? ఏదో పుస్తకం కూడా రాసినట్టున్నాడు, నా ఇష్టం అని చెప్పి ఒక బుక్ ఒకటి ఒక క్యాన్సర్గా మారింది. సమాజానికి పట్టిన ఒక రాచ పుండులాగా వీళ్ళు మారారన్నమాట. దీనికి ఏంటి ఇంకా శస్త్రచికిత్సే. ఇక నీకు మార్గాంతరం, నీకు ఏది ఏ అంగమైనా పెరగకూడనంత పెరిగితే డార్విన్ ఏమన్నాడు, పరిణామవాదం అదే, అది తెగిపోద్ది అనమాట ఆ అంగం అంతవరకు. ప్రకృతి మనందరికన్నా శక్తివంతమైంది. ఏది ఇవాళ మీరు దేన్ని మీరు ఇవాళ అవమానిస్తున్నారు?
మీరు మీ పెడుతున్న రాతలు, మీరు చేస్తున్నటువంటి చేతలు, ఎంత మీకు అధికారం ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఇందాక మన మధు గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఆ భాష ఏంటి అంటే వెంట్రుకలు చూపించి పీక్కోమంటావా? ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఒక ముఖ్యమంత్రి సభలో, సిద్ధం సభల్లో అంటే జోగి రమేష్ అదే అంటాడు. ఇప్పుడు ఆవు ఏమన్నారు మధు గారు, ఆవు ఎక్కడ మేస్తే చేలో మేస్తే దూడ గట్టును మేస్తద్దా అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సరైన ఆడైతే వీళ్ళంతా ఇలా దారి తప్పేవాళ్ళ? ఇది వాళ్ళ చర్చ. వీళ్ళు ఇవాళ సానుభూతికే అనర్హులు అనమాట. మీకు ఇంకో మాట చెప్తాను డివేస్ గారు, సిద్ధం సభలో రాక్షసత్వాన్ని ప్రేరేపించాడు. అంటే పాలిఎథిలిన్లో చంద్రబాబు నాయుడు బొమ్మ, లోకేష్ బొమ్మ, తర్వాత పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి ఆ సభకు వచ్చిన వాళ్ళ చేత అంటే బాక్సింగ్ చేయించేవాడు వాళ్ళ మీద. ఇప్పుడు మీరు చూసారు ప్రతి సభలో కటౌట్లు కాదు సార్, అది పాలిఎథిలిన్ బొమ్మలు తయారు చేపించి ప్రతి వచ్చిన చేతల్లా కొట్టమని చెప్పేవాడు అనమాట. అంటే రాక్షసత్వాన్ని ప్రేరేపించడం అనమాట. మనిషిని చంపేయాలన్నటువంటి సంస్కృతిని ప్రేరేపించి వ్యూహం ఇదేనదా వ్యూహం అంటే? దీన్ని కాదు వ్యూహం అన్నారు. నేను ఇది చేశాను ప్రజలకి, మీకు ఇచ్చిన ఈ హామీలు నెరవేర్చానని చెప్పి ఓటు అడగాల. ఇప్పుడు 730 హామీలు ఇచ్చి సిద్ధం సభలకు ఎక్కించి నవరంధ్రాల పథకాలు పెట్టి అమలు చేసి మిగతా హామీలు మర్చిపోతేట నేను అన్నీ చేశాను, నా ప్రేమలు ఏమైనాయో, నా ఆప్యాయతలు ఏమైనాయో అయిగా నువ్వు చెప్పాల్సింది. నా సాక్షి పేపర్కి, నా పక్షి ఛానల్కి ఎంత ఇచ్చుకున్నాను, నా పక్షి టీవీకి ఎంతకి ఇచ్చుకున్నాను, యాళ్ళు ముసుగులో ఎంత ఇచ్చినాను, సాక్షిలో పనిచేస్తుంటారు, నా జీతాలు మాత్రం ప్రభుత్వం నుంచి ఇచ్చాను. 1750 కోట్ల రూపాయలు ఓన్లీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకి ప్రజలు డబ్బు ఇచ్చాడు. సోషల్ మీడియాలో పని ఒక్కొక్కరికి 50 ఏళ్ళ నుంచి 3 లక్షల దాకా. ఈవెన్ గవర్నర్కి కూడా ఉండదు అంత జీతం. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తులకి 30,000తో మొదలు పెడితే 3 లక్షల దాకా జీతాలు ఇచ్చారు. ఎవరికి? ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళకి. ప్రజల సొమ్ము సార్ 1750 కోట్ల రూపాయలు ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. ఇది వాలంటీర్లను పెట్టుకొని 2,60,000 పేపర్లు ప్రతి నిత్యం సాక్షి పేపర్లు అమ్ముకున్నాం. ఇవన్నీ ప్రజలు చూడలేదా? కేవలం వాళ్ళకి ఇచ్చే జీతాలేమో 5,000, ఏది వాలంటీర్ల ముఖానేమో 5,000 వేసి వీళ్ళకేమో 30,000 నుంచి 3 లక్షల వరకు మేపాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్ శాలరీ ఎంత? వీళ్ళంతా ఇల్లు సాక్షి పత్రికలో పనిచేసేవాళ్ళు. ఇది సాక్షి మీడియాలో ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరినీ తెచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇచ్చి పోషించాడు అనమాట. ఇప్పుడు రికవరీ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మేనమేషాలు లెక్కకూడదు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అని ఒకటి ఉంటది. సో కాబట్టి ఆ డబ్బంతా కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ రెవెన్యూ రికవరీ, బాబు నీకు ఇంత ప్రభుత్వం నుంచి నువ్వు తీసుకున్నావు, ఎవరెవరైతే తీసుకున్నారో నువ్వు చేసిన ఒక్కరోజు కూడా కార్యాలయానికి లేదు, మర్యాదకి ఇచ్చే, లేకపోతే అరెస్ట్ వారెంట్ వేస్తామని నోటీస్ ఇష్యూ చేయాల. మీకు ఒకటే ఇంకొక చెప్తాను. 70 మంది డివిఎస్ గారు మైనింగ్ శాఖలో మొత్తం చిత్తూరు వాళ్ళే. అంటే ఒక శాఖలో తీసుకునేటప్పుడు అన్ని జిల్లాల సమతూకంగా అన్ని జిల్లాల నుంచి రిక్రూట్మెంట్ చేయాలి. మొత్తం పెద్దిరెడ్డి మనుషులనే. ఏంటంటే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి పని మనుషులందరినీ తీసుకొచ్చి ఆ శాఖలో పెట్టి జీతాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రం అన్నప్పుడు ఒక మైనింగ్ శాఖలో రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు అందరి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మైనింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? కడప జిల్లా. కడప జిల్లాలో 10%, 90% అంతా చిత్తూరు జిల్లా. కార్పొరేషనే కాదు, డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ గ్రిడ్, ఈ ఆర్టీజీఎస్, ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక ప్లాట్ఫామ్స్ ఏది పోషించారనమాట. ఆ ఇంటూరు రవికిరణ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతాడు. అతనికి 2 ఉద్యోగాలు పెట్టారు, అతని భార్యకు ఒక ఉద్యోగం. అట్లాగే వర్రా రవీంద్రారెడ్డి అతని ఇష్టం వచ్చినట్టుగా ఏంటి శత్రుశేషం లేకుండా చేయన్నా అంటాడు. లేదు షర్మిల, సునీత వాళ్ళని పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టాడు, అతనికి జీతం. వీటన్నిటిల్లో కూడా మనం చూసిన విధానం. ఇవాళ మన మధు గారు ఇందాక చెబుతూ ఏమన్నాడు, బొమ్మలు పెట్టించి వాళ్ళని గుద్దిచ్చి ఆ శాడిజాన్ని ప్రోత్సహించాడంటే గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఈ విధంగా శాడిజాన్ని పెంచిందా? అంటే నెహ్రూ,
ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, లేకపోతే ఇప్పుడు ఈ విపి సింగ్, ఇప్పుడు వాజ్పేయి, తర్వాత దేవేగౌడ, ఎంతమంది ప్రధానులను చూసాం, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం? 15 మంది ప్రధానులు, 17 మంది ముఖ్యమంత్రులు. ఎవరన్నా ప్రత్యర్థుల బొమ్మలు సభల్లో పెట్టి గుద్దించటమా? ఇంకో మాట కూడా అన్నాడు, నిన్నగాక మొన్న అన్నాడు, అసలు మత్తుండి మాట్లాడుతుండో మతి లేక మాట్లాడుతుండో కానీ మేనిఫెస్టో అంటే బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నాడు కదా. సిగ్గనిపించటంలా అదే మేనిఫెస్టోలో చదివి వినిపించు. ఒక్క రైతు భరోసా కింద నేను గతంలో చెప్పా, చాలాసార్లు వివరించాను. మొఖాన్ని సిగ్గనిపించటంలా దాంట్లో నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో 14 ఐటమ్స్ పెడితే డివిఎస్ గారు 12 ఐటమ్స్లో ఒకే ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసింది. ఒకే ఒకటి రైతు భరోసా అంటే దాంట్లో కింద 12 ఐటమ్స్లు గ్రౌండ్ చేసుకుని టోటల్గా 14 ఉంటే ఒక్కటి చేసి మిగతా అన్ని పంగనామాలు పెట్టి ప్రజలు నువ్వు చెప్పింది చేయకపోయినా నిన్ను క్షమిస్తారు. నువ్వు మేనిఫెస్టోలో నెరవేర్చకపోయినా వదిలేస్తారు. కానీ ఈ ఉన్మాదం ఏంటి? అసలు ఈ ఉన్మాదాన్ని ఇలా పెంచి పోషించడం ఏంటి? అసలు ఈ సైకోలు ఇవాళ ఈ సమాజానికి పెద్ద బెడదగా మారిందనమాట. ఇప్పుడు ఈ సైతాన్ సైన్యం, ఇప్పుడు ఆర్జీవీ కావచ్చు, ఇప్పుడు ఇందాక పోసాని కృష్ణమురళి, మన మధు గారు ఇందాక మాట్లాడుతూ అన్నాడు, ఏం మాటలు మాట్లాడాడు. ఇప్పుడేమో మళ్ళీ నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారంటే నువ్వు ఆ మాటలు అన్నప్పుడు బాధపడిన కుటుంబాలు వాళ్ళు క్షమాపణ చెప్పమన్నారు. కాళ్ళు పట్టుకొని పోయి క్షమాపణ చెప్పని. బిడ్డలకున్న బుద్ధి నీకేమైపోయింది? మంచి రైటరు, మంచి డైరెక్టరు, మంచి రైటర్ అండి అతను. వాడు వేసే బిస్కెట్ల కోసం నోటికొచ్చినటువంటి అశుద్ధపు మాట్లాడి ఆ మాట్లాడిన మాటలు, అసలు ఆ పచ్చి బూతులు ఎవరన్నా అసలు ఇవాళకి కూడా యూట్యూబ్లో ఆ వీడియోలు అలాగే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మళ్ళా ఓపెన్ లెటర్ ఇచ్చి, లేకపోతే సెల్ఫీ వీడియో ఇచ్చి, లోకేష్ అన్నా నన్ను క్షమించు, లేకపోతే పవన్ కళ్యాణ్ అన్నా నన్ను క్షమించు, అనితమ్మ నన్ను క్షమించు అంటే అయిపోతుందా? అంటే మీరు చేసిన తప్పులు కడిగిపోతాయా? ఇప్పుడు ఇవాళ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, వర్ర రవీంద్రారెడ్డి, అసలు ఎంత మందిని ఈ విధంగా సైకోలని రాష్ట్రం మీదకి జగన్మోహన్ రెడ్డి వదిలాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న సైకోస్ అయిన మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా నేను అంటలా 7 సముద్రాలు దాటినా కలికాల జగనాసురుడు మాటలే నేను చెప్తుండా. 7 సముద్రాలు దాటినా వదిలే పనే లేదు. కాదు మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు సైకోలు అరెస్ట్ అవుతున్నారు, సోషల్ మీడియా సైకోలు, ఇంకోటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరూ అప్రూవ్ గా మారితే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఉంటదా, ఊడిపోతుందా? పార్టీ ఉండదా చెప్పండి. పార్టీ నేను ఈనాడు చెప్పే ఎలక్షన్ ముందే ఆ పార్టీ 2024 ఎలక్షన్ తర్వాత కాలగర్భంలో కలిసిపోతుంది. నేను ఇంకో మ్యాటర్ కూడా చెప్తానండి డివిఎస్ గారు, ఇంటర్నల్ మ్యాటర్, ఢిల్లీ నుంచి వచ్చిన మ్యాటర్. మొత్తం ఏడన్నా తోపంటి లీడర్లు అందరూ సోనియా గాంధీని గెలిచారంట ఢిల్లీలో. ఇది యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు పోయి ఏఐసిసిలో ఉన్న కొంత అనుబంధాలకు పోయి మేము పార్టీలోకి వస్తాం తీసుకోండి అన్నప్పుడు ఏంటంటే, మీ పార్టీలో ఒక అధ్యక్షురాలు ఉండరు, ఆమెను పోయి కలవండి, తీసుకోవాలో వద్దు ఆమె నిర్ణయం తీసుకుంటుంది, మేం కాదు మీ దోవ మీరు చూసుకుంటే. ఇప్పుడు షర్మిలాకి ఫోన్ చేసి, అమ్మ మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము, అమ్మ మీకు కొంత డబ్బు ఇస్తాము, మమ్మల్ని జాయిన్ చేసుకోమ్మా అమ్మ అని అడుక్కుంటారు షర్మిలాని. ఇది కాదని చెప్పమనండి షర్మిలాని నేను అన్నమాట. ఇది అక్షర సత్యం అన్నమాట. వాళ్ళు ఆశ్రయం వెతుక్కునే పనిలో వాళ్ళకి వ్యాపారాలు ఉండయి, కాలేజీలు ఉండయి. మేము ఈడీ సిబిఐ కేసుల్లో ఇరుక్కుంటే మాకు ఇబ్బంది అయిపోద్ది, ఇంక ఈడు సావాసం మనకు వద్దని చెప్పి వాళ్ళ సొంత మాతృ కాంగ్రెస్ పార్టీకి పోవాలని పెద్ద వాళ్ళందరూ ఏఐసిసిలో పట్టుకొని ఢిల్లీకి పోయి అడిగర్రా లేదా, షర్మిలాకి ఫోన్ చేశారా లేదా, నాకు చెప్పమని నేను చెప్పేది అబద్ధమేమో. కాబట్టి వీళ్ళు షర్మిలాని అడిగి ప్రతి వాళ్ళు, అమ్మ నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తామమ్మా, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోమ్మా, మా కాలేజీలు ఉండయి, మాకు వ్యాపారాలు ఉండయి, మీదైతే జాతీయ పార్టీగా పార్లమెంట్లో కొట్లాడొచ్చు, మాకు అండగా ఉంటది, ఈ కలికాల కాకరగాడి పార్టీ ఉండదు, మేము వస్తాం మమ్మల్ని తీసుకోని తల్లి అంటే, మీకు ఒక నమస్కారం రా నాయన, నేను కొత్త యువతరాన్ని తీసుకుంటానని చెప్తుంది అమ్మాయి. ఇవాళ కోర్టులు సీరియస్గా ఉన్నాయి. ఏది క్వాష్ పిటిషన్ వేస్తే అది కాస్త పక్కన పడేశారు, ముందస్తు బెయిల్కి వెళ్తే అది కాస్త పక్కన పడేశారు. ఈరోజు విజయపాల్, నీకేది రఘురామకృష్ణరాజు పైన ఆ రోజు గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఉపయోగించారు ఒక ఎంపీ పైన. ఏది ఇవాళ విజయపాల్ ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది? సుప్రీంకోర్టు పరమేశ్వర్ రెడ్డి సార్, ఎందుకంటే వాళ్లే బాధితులు.
ఎవరు? జడ్జీలే బాధితులు అన్నమాట. ఈ సోషల్ సైకోల వల్ల జడ్జీల పైన పోస్టులు పెట్టారు, హైకోర్టు న్యాయమూర్తుల పైన పోస్టులు పెట్టారంటే ఇవాళ వాళ్ళే అంటున్నారు అనమాట. ఏది? ఎట్టి పరిస్థితుల్లో ముందు ఈ జాడ్యాన్ని వదిలించండి, ఈ సామాజిక జాడ్యం అనమాట. ఇది ఒక సోషల్ ఈవిల్గా మారింది, దీన్ని వదిలించాలా. పరమేశ్వర్ రెడ్డి ఎట్ట ఆహ్వానించాడు అందరికి తెలుసు. తర్వాత కొల్లి రఘురామరెడ్డి కేసు లేకపోతే అన్న కళ్ళల్లో ఆనందం చూడటానికి, పులివెందల పోటుగాడి కళ్ళల్లో ఆనందం చేయటానికి ఏం చేశాడు కొల్లి రఘురామరెడ్డి? అసలు వాడికి బయటికే అర్హత ఉంది కొల్లి రఘురామరెడ్డికి. ఐపీఎస్ చొక్కాకి చిగ్గేస్తుంది. వాడు వైసీపీ కలర్ డ్రెస్ వేసుకొని పనిచేయాల. పివి సునీల్ కుమారు వాడు ఇంట్లో వ్యవహారం చూసుకొని భార్యాభర్తల మధ్య గొడవ రఘురామకృష్ణరాజుని కొట్టే కాడికి తీసుకొచ్చింది. భార్యాభర్త మధ్య గొడవ. రఘురామకృష్ణరాజు కాడ 500 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని జగన్మోహన్ రెడ్డి భీమవరం రాజుల కాడ ఆ డబ్బు తిరిగిమంటే దానికి గది కొట్టింది. ఒకడేమో పెళ్ళాం, నీ పెళ్ళాంకి నీకు మధ్య గొడవ ఉంటే రఘురామకృష్ణరాజు ఏం చేసిండు? నువ్వు తీసుకోకుండా ఉండాలా. అంత సిగ్గు, అంత డబ్బు ఉన్నాడు రఘురామకృష్ణరాజు దగ్గర. ఎలక్షన్ కోసం డబ్బు ఇప్పించిందా లేదు భీమవరం రాజుల దగ్గర. ఆ డబ్బు రిటర్న్ అడిగినందుకు వాడేం పెళ్ళాం కక్ష, ఈడేం డబ్బులు, నన్ను డబ్బులు అడగతావురా, తీసుకున్న అప్పు కట్టకపో కొట్టా. తర్వాత ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంట్లోకి, ఒక బీసీ లీడరు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంట్లోకి జ్వరబడి తీసుకొస్తేవి. మొలల ఆపరేషన్ చేసుకుంటే అచ్చెన్నాయుడిని తీసుకొస్తేవి. వాడి బాధితులు ఒకరా ఇద్దరా? ఊరు అవనరా వాడు బాధితులు. ఇవాళ ప్రభుత్వం వదిలేస్తుందంటే ఎలా ఊరుకుంటారు? ఒక రాష్ట్ర నాయకుడిని చంపాలన్నటువంటి రాళ్లదాడిలో చంపాలని వ్యూహం బందింది ఎవరు? అది కూడా తెలుసుకోవాలి. ఇలా ఎర్రమగొండపాలెంలో మినిస్టర్గా ఉండి రాళ్లదాడి చేసి బ్లాక్ క్యాట్ ఎన్ఎస్జీ కమాండోలు కాపాడారు. ఆడ ఎన్ఎస్జీ కమాండో ఆ దాడిలో బాగుపడ్డ నందిగామ. అన్ని ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఇంకెన్ని రోజులు బతుకుతావు? ఎస్సీలను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతావు? మొత్తానికి అధికారం అండతో బూతులు మాట్లాడి ఇప్పుడు దండం పెడితే సరిపోద్దా? చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతాయి. కూటమి ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇలా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరూ కటకటాల పాల్గొక తప్పదు, చట్టం తన పని చేసుకుంటూ పోతుందని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మా సోదరెడ్డి గారికి నమస్కారం.